ఎన్నికలంటే ఉత్త అంకెలు గెలుపోటములు మాత్రమే కాదు, అవి ప్రజల మనస్సులో ఏముందో చెప్పే ఒక అద్దం. ఒక నియోజకవర్గమిచ్చిన తీర్పును మనం సరిగ్గా వినగలిగితే, దాని వెనుక ఉన్న కథను అర్థం చేసుకోగలిగితే భవిష్యత్తును కూడా చదవచ్చు. ఈరోజు మనం పాడేరు నియోజకవర్గం ఫలితాల లోతుల్లోకి వెళ్లి ఓటర్లు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఓటర్ గొంతుకను విందాం. ఆ తర్వాత ఈ సంఖ్యలు మనకు ఏం కథ చెప్తున్నాయో చూద్దాం. ఈ ఫలితానికి కారణాలేంటో విశ్లేషించి గతం నుంచి పాఠాలు నేర్చుకుందాం. చివరగా ఈ మొత్తం విశ్లేషణ నుంచి పాలనకు ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఎలా తయారు చేయొచ్చో, అలాగే భవిష్యత్ మార్గమేంటో చర్చిద్దాం. రైట్, ఇక విషయంలోకి వెళ్దాం. మొదటిది ఓటరు గళం. అసలు ఈ ప్రాంతమేంటి, ఇక్కడి ప్రజల కథేంటి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పాడేరు ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఒక నియోజకవర్గం కాదు. ఇది దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య దాదాపుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడ మారుమూల గిరిజన పల్లెలకు చేరుకోవడమే ఒక పెద్ద సవాల్. ఈ భౌగోళిక పరిస్థితులే ఇక్కడి ప్రజల జీవితాలను, వాళ్ల రాజకీయాలను కూడా శాసిస్తాయి. ఇక ఇక్కడి ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే కాఫీ, మిరియాల తోటలు ఒక ఆధారం. కాని చాలా కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలే అసలైన జీవనాధారం. ఈ రెండింటి మధ్య ఒక సున్నితమైన బ్యాలెన్స్ ఉంది. ఇందులో ఏది కొంచెం తేడా వచ్చినా వాళ్ల జీవితాలు తలకిందులవుతాయి. ఈ సమతుల్యతే ఇక్కడి రాజకీయాలను ఎప్పుడూ ప్రభావితం చేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు కథలో అసలు కీలకమైన అంకెల దగ్గరికి వద్దాం. 2019, 2024 ఈ రెండు ఎన్నికలు మనకు రెండు పూర్తిగా వేర్వేరు కథలు చెబుతున్నాయి. 2019లో వచ్చిన తీర్పు చూడండి, చాలా స్పష్టంగా, బలంగా ఉంది. గెలిచిన పార్టీకి వచ్చిన మెజారిటీ 42,804. ఇది ఊరికే ఒక నంబర్ కాదు, ఇదొక పొలిటికల్ సున్నామీ, తిరుగులేని ఆధిక్యం. కాని సరిగ్గా 5 ఏళ్లు గడిచాయి, సీన్ మొత్తం రివర్స్ అయింది. 2024 వచ్చేసరికి ఆ సునామీ కాస్త ఒక చిన్న అలలా మారిపోయింది. మెజారిటీ ఏకంగా 19,338కి పడిపోయింది. అంటే సగానికి పైగా కోత. ఇంత పెద్ద మార్పు వెనుక కారణమేంటి? ఈ చార్ట్ చూస్తే మనకు ఆ తేడా ఎంత తీవ్రంగా అందో అర్థమవుతుంది. మెజారిటీలో దాదాపు 55% పడిపోయింది. ఇది కేవలం మద్దతు తగ్గడమని అనలేం, ఇది ప్రజల నుంచి వచ్చిన ఒక బలమైన హెచ్చరిక. ఇక్కడే అసలు కథలో అసలు ట్విస్టుంది. ఒకవైపు మెజారిటీ దారుణంగా పడిపోతుంటే, మరోవైపు ఓటు వేయడానికొచ్చిన వాళ్ల సంఖ్య మాత్రం పెరిగింది. చూశారుగా, 2019లో 62% ఉన్న పోలింగ్ 2024లో ఏకంగా 71%కి పెరిగింది. దీని అర్థమేంటి? ప్రజలు, ముఖ్యంగా యువత, ఇంతకాలం ఓటింగ్కు దూరంగా ఉన్న మారుమూల గిరిజనులు కూడా మార్పు కావాలని బలంగా కోరుకుని పెద్ద సంఖ్యలో పోలింగ్ బూతులకు వచ్చారు. ఈ పెరిగిన ఓటింగ్ శాతం మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. భారత రాజ్యాంగం మనకిచ్చిన విలువల్లో ప్రతి ఒక్కరి గొంతుకకు, ప్రతి ఒక్కరి అభిప్రాయానికి ఒక గౌరవముంది. బాధ్యతాయుతమైన స్వేచ్ఛాయుత వాకు ద్వారానే ప్రజలు తమ భవిష్యత్తును నిర్మించుకుంటారు. ఈ పెరిగిన ఓటింగ్ శాతమే దానికి నిదర్శనం. సో, ఎక్కువ మంది ఓటు వేస్తే మెజారిటీ తగ్గింది. అసలు ఈ డేటా మనకు ఏం చెప్పాలనుకుంటోంది? సంఖ్యల వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఈ ఫలితం యొక్క స్వరూపాన్ని విశ్లేషిద్దాం. అంటే దీని వెనుకున్న బలాలేంటి, బలహీనతలేంటి, ఇంకా బయట నుంచి వచ్చిన ప్రభావాలేంటి, వీటిని చూద్దాం. ఒకవైపు చూస్తే పార్టీకి గట్టి పునాదులున్నాయి. గిరిజనుల్లో ఉన్న కోరు ఓటు బ్యాంకు, తరతరాలుగా వస్తున్న సంక్షేమ పథకాలపై ఉన్న నమ్మకం, ఇవి పార్టీని పూర్తిగా ఓడిపోకుండా కాపాడాయి. కాని అదే సమయంలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. పథకాల అమలులో ఆలస్యం, దానివల్ల నమ్మకం తగ్గడం, స్థానిక పార్టీ నాయకుల్లో వర్గపోరు, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, ఇవన్నీ కలిసి ఆ గెలుపును చాలా బలహీనపరిచాయి. ఇది కేవలం లోకల్ ఇష్యూ మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష కూటమి సృష్టించిన ఒక పెద్ద వేవ్, ఒక ప్రభంజనముంది. అది పాడేర్లో అధికార పార్టీపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. లోకల్గా ఉన్న అసంతృప్తికి ఈ రాష్ట్రవ్యాప్త వేవ్ కూడా తోడై ఫలితంపై పెద్ద ప్రభావం చూపింది. ఇప్పుడు మన విశ్లేషణను ఇంకొంచెం లోతుగా తీసుకెళ్దాం. గతం నుంచి ఏం పాఠాలు నేర్చుకోవచ్చు? ఓటర్ల అసంతృప్తికి అసలైన మూల కారణాలేంటో గుర్తించే ప్రయత్నం చేద్దాం. మరి ఓటర్లు దేని గురించి ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నారు?
అవి గాలిలోంచి వచ్చిన సమస్యలు కావు, వాళ్ల రోజువారీ జీవితానికి సంబంధించినవి. సగం కట్టి వదిలేసిన ఇళ్ళు, నెలల తరబడి ఆగిపోయిన పెన్షన్లు, గుంతలమయమైన రోడ్లు, కరెంటు లేని గ్రామాలు, చదువుకున్న కుర్రాళ్లకు ఉద్యోగాలు లేకపోవటం, వ్యవసాయానికి సరైన మద్దతు దొరకపోవటం ఇవే వాళ్ల తీర్పును మార్చాయి. ఈ ఓటర్ హీట్ మ్యాప్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ అసంతృప్తి ఎక్కడ ఎక్కువగా ఉంది? సప్పిపుట్టు, మోదపల్లి, ముంతమామిడి ఇలాంటి అత్యంత మారుమూల గ్రామాల్లోనే పార్టీకి మద్దతు దారుణంగా దెబ్బతింది. అభివృద్ధి మా వరకు రావట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని బలంగా నమ్మిన ప్రజలే తమ ఓటుతో ఈ హెచ్చరికను పంపారు. సరే, ఇప్పటిదాకా మనం సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు ఈ విశ్లేషణ ఆధారంగా పరిష్కారం వైపు వెళ్దాం. భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ఎలా రూపొందించవచ్చో చూద్దాం. ఈ నివేదిక చతుర్ముఖ సిద్ధాంతం అనే ఒక కొత్త ఫ్రేమ్వర్క్ను ప్రతిపాదిస్తోంది. నాయకత్వానికి 4 ముఖాలుండాలని చెబుతోంది. 1 శివుడిలా సంక్షోభాన్ని ఎదుర్కొనేవాడు. 2 విష్ణువులా ప్రజల సంక్షేమాన్ని కాపాడేవాడు. 3 బ్రహ్మలా యువప భవిష్యత్తు కోసం కొత్త అవకాశాలు సృష్టించేవాడు. 4 దుర్గలా సమాజంలోని అందరినీ కలుపుకొని ముందుకు నడిపించే శక్తి. ఇది కేవలం థియరీ కాదు, దీనికి తగ్గట్టుగా కొన్ని ఆచరణీయమైన కార్యక్రమాలను కూడా సూచించారు. ఉదాహరణకు, యువతలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి గిరిజన యువజన ఫెలోషిప్ లాంటి కార్యక్రమం, పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలను పబ్లిక్గా వేగంగా పూర్తిచేయడం, మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ప్రతి మండలంలో ఒక ప్రత్యేక పీవీటీజీ సంక్షేమ సెల్ను ఏర్పాటు చేయడం. ఇందులో మరో చాలా ముఖ్యమైన సూచన గ్రీవెన్స్ ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. దీని అర్థమేంటంటే ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును రికార్డ్ చేసి దానికొక నిర్దిష్ట టైంలోగా సమాధానం లేదా పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడం, ప్రతి ఒక్కరి గొంతుకు విలువ ఉందని చెప్పడం. ఇలా చేయడం వల్ల ప్రజలకు నాయకుడికి మధ్య మళ్లీ నమ్మకమేర్పడుతుంది. ఈ గ్రీవెన్స్ సిస్టమ్ మనకు ఇంకో విషయాన్ని గుర్తుచేస్తోంది. ప్రజలు తమ సమస్యలను మనతో పంచుకున్నప్పుడు ఆ సమాచారాన్ని చాలా జాగ్రత్తగా, గౌరవంగా చూడాలి. భారతదేశపు కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ కూడా ఇదే చెబుతోంది. ప్రజల సమ్మతి, వారి ప్రైవసీ చాలా ముఖ్యం. వారి నమ్మకాన్ని కాపాడటం మన బాధ్యత. సరే, ఇక చివరిగా భవిష్యత్ మార్గం ఏంటి? పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి? ఒక్కో ఓటర్తో, ఒక్కో గ్రామంతో బంధాన్ని ఎలా మళ్లీ నిర్మించుకోవాలి? ఈ మొత్తం విశ్లేషణ సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే, కేంద్రం బలంగానే ఉందననుకోవచ్చు, కాని గెలుపోటములు నిర్ణయించేది ఎప్పుడూ అంచుల్లో ఉన్నవారే. సెంటర్లో వినిపించే గొంతుకలకు ఎంత విలువిస్తామో, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గొంతుకలను కూడా అంతే స్పష్టంగా వినాలి. నిర్లక్ష్యం నమ్మకానికి అతిపెద్ద శత్రువు. మరి ఈ నమ్మకాన్ని తిరిగి గెలవడానికి డేటాని వాడుకుని, ప్రజలనే కేంద్రంగా చేసుకుని పాలన చేయడం ఒక్కకే మార్గమా? ఈ మార్పును తీసుకురావడానికి సరైన వ్యూహం, మార్గదర్శకత్వం చాలా అవసరం. మీరు నిజంగా ప్రజల కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఈమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కి కాల్ చేయండి. గుర్తుంచుకోండి, పర్పస్ బియాండ్ పాలిటిక్స్.